ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. అదే కాలంలో దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయంలో ఈ దినంలో వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము. మరి 2వ సాముయేలు గ్రంథము 7వ అధ్యాయం ఈ 29వ వచనాన్ని చదువుకుందాం. 2వ సాముయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. నేను చదువుతాను, దయచేసి మీరందరూ కూడా మీ దగ్గర బైబిల్ ఉంటే తీసుకొని బైబిల్ చూడండి, ఆ వాక్యాన్ని ఆలకించండి. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉన్నట్లు దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదం పొందిన నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ప్రేమంట వల్లారా, ఇక్కడ దావీదు ఒక దేవునికి ఒక మనవి చేస్తున్నాడు, లేకుంటే ఒక ప్రార్థన చేస్తున్నాడు, లేకపోతే మొరపెడుతున్నాడు. ఏమంటున్నాడంటే దావీదు తన గురించే కాకుండా తన కుటుంబం గురించి ఇక్కడ దేవుని సన్నిధిలో ఒక విన్నపం చేస్తున్నాడు, ఒక ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి మొరపెడుతున్నాడు. ఏమని మొరపెడుతున్నాడంటే ఇక్కడ దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉన్నట్లు దాన్ని ఆశీర్వదించుము అని దావీదు రాజు ఇక్కడ మరి దేవుని సన్నిధిలో ఒక మనవి చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ప్రేమంటులారా, దావీదుకున్నటి శ్రద్ధ ఏందంటే, ఆయనకున్నటి అపేక్ష ఏందంటే, మరి నేనైతే దేవుని సన్నిధిలో ఉంటున్నాను, దేవుడు నాలో ఉంటున్నాడు, బాగుంది, అయితే నా కుటుంబం కూడా దేవుని సన్నిధిలో ఉండాలా. నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు, నా భర్త, నా వారందరూ కూడా మరి దేవుని సన్నిధిలో నీ సన్నిధిలో ఉండాలని దావీదు దేవుని దగ్గర ఒక మనవి చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమంటులారా, ఇలాంటి ఉద్దేశము, ఇలాంటి కోరిక నీ జీవితం ఉందా? ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. మరి నీ కుటుంబము, నీ బిడ్డలు మరి ఎక్కడ ఉన్నారు? లోకంలో ఉన్నారా? లోకానుసారమైన జీవితం జీవిస్తున్నారా? లోకానుసారమైన ఆచారాలను అనుసరిస్తున్నారా? ఒక్కసారి గుర్తు చేసుకో. మరి అలాగా లోకములో ఉన్న ఆచారంలో ఉంటే ఒక్కసారి మరి జీవముల దేవుని వైపు నువ్వు ఈ ఉదయకాలంలో తిరిగి ఆయన వైపు చూడు, ఆయనకు మొరపెట్టు, ఆయనకు మనవి చేయి. దావీదులాగా దేవా ఏమంటుండేడా మనం చూసినట్లయితే, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉన్నట్లు దాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాడు. నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉన్నట్లు దాన్ని ఆశీర్వదించు ప్రభువా. నా కుటుంబాన్ని, నా కుటుంబంలో నా బిడ్డలను, నా భార్య, నా బిడ్డలు, నా భర్తను ఆశీర్వదించు ప్రభు అని చెప్పి ఇక్కడ మరి దావీదు చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రేమేంటి వాళ్ళారా, ఈరోజు వాక్యం వింటున్న ఈ ఉదయకాలంలో ఒకసారి ఆలోచించు. నీ కుటుంబాన్ని లోకంలో ఉన్న వారి వైపు మళ్ళించేసి నేను ఉన్నానులే, నేను చేస్తున్నానులే అనుకుంటున్నావేమో. నీ కుటుంబం ఒకసారి గుర్తు చేసుకో. నీ కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా, నిత్యము ఉన్నట్లుగా, దాన్ని ఆశీర్వదించమన్నట్లుగా జ్ఞాపకం చేసుకో. ఈరోజు నీ కుటుంబం కానీ దేవుని సన్నిధిలో, నీ కుటుంబం ఒకవేళ నీ భార్య, అలాగే నీ బిడ్డలో, నీ కుమారులు ఒకవేళ దేవుని సన్నిధిలో లేకుండా లోకంలో జీవించినట్లయితే నీకు కష్టము, నీకు నష్టము, నీకు సమస్య, నీకు ఇబ్బంది అనేకమైన నీ జీవితంలో మరి సంభవిస్తాయి. కాబట్టి లోక సంబంధమైన వాటి మీద ఉండకుండా, లోక సంబంధమైన విడిచిపెట్టి దేవుని వైపు, దేవునిలో వచ్చేయండి, దేవునిలో జీవించండి, దేవునిలో ఉండటానికి ప్రయత్నం చేయండి. నువ్వు ఒకవేళ నీ కష్టమేమో, నీకు బాధ ఏమో, ఒకవేళ అలా ఉండి చేయటానికి నీ వల్ల కాళ్ళదేమో, అయితే దేవుని దగ్గరికి రా. దావీదు దేవుని దగ్గరికి వచ్చాడు. దయచేసి ఏమంటున్నాడో ఇక్కడ మనం చూసినట్లయితే, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము
నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లు దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశ్రమం నిందిన నా కుటుంబం నిత్యము ఆశీర్వదించినట్లుగా చేయమని చెప్పి మనవి చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. మరి ఈరోజు నీ కుటుంబాన్ని గురించి, నీ భార్య భర్త బిడ్డల గురించి ఆలోచిస్తున్నావా? వారు ఎటుపోతే ఏముందిలే, వారు ఎలా జీవిస్తే ఏముందిలే, ఏమి నేను ఉన్నాను అని అనుకుంటున్నావా? ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు ప్రేమంటులారా, యెహోషాపాతు అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు దేవుడు మరి యెహోషాపాతును ఆశీర్వదించాడు, దీవించాడు, ఎంతగానో బలపరిచాడు, సహాయం చేశాడు. దేవుని సన్నిధిలో ఆయన కుటుంబంలో ఉండడానికి దేవుడు మరి ప్రతి కార్యంలో కూడా యెహోషాపాతు దేవుని వైపు చూశాడు. నాకు దిక్కు ఎవరు లేరు ప్రభా, నువ్వే నా దిక్కు, నాకు సహాయం ఎవరు లేదు ప్రభా, నువ్వే నాకు సహాయం అని చెప్పి దేవుని వైపు చూపి మొరపెట్టాడు. దేవుడు అద్భుతంగా, ఆశ్చర్యంగా దేవుడు యెహోషాపాతును మరి వచ్చిన శత్రువులు, రాజుల నుండి తప్పించి, ముగ్గురు రాజుల నుండి, శత్రువుల నుండి తప్పించి, సైన్యం నుండి తప్పించి గొప్పగా దేవుడు యుద్ధం చేసి యెహోషాపాతు రాజును కూడా ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా చేశాడు. ఈరోజు నీ కుటుంబంలో కూడా దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలంటే ఒక్కసారి దేవుని వైపు చూడు, దేవుని వద్దకు రా, దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించు, దేవునిలో జీవించడానికి ప్రయత్నం చేయి. ఇక్కడ దావీదు అంటున్నాడు, చాలామంది ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఎవరైతే ఎట్టపోతే ఏముంది, నా బిడ్డలు ఎట్టపోతే ఏమి, నా భార్య ఎట్టపోతే ఏమి, నా భర్త ఎట్టపోతే ఏమి, నేను సుఖంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను అని చెప్పి మీరు అనుకుంటున్నారా? అలాగుంటే ఎంతో ఇబ్బంది వస్తుంది, కష్టం వస్తుంది. చూడండి, హిజ్కియాను దేవుడు బతికించి హిజ్కియా కూడా రాజే బ్రతికించి ఆశించి ఆరోగ్యం ఇచ్చాడు. శత్రువులు వచ్చి నీ దగ్గర ఏముందంటే, నా దగ్గర ఉన్నదంతా అని చెప్పేసి తన దగ్గర ఉన్నదంతా సమస్తం చూపించేశాడు. యెషయా ప్రవక్త వచ్చి మరి నీ శత్రువుల దగ్గర నువ్వు ఏం చూపించు, అంతా చూపించేసిన అన్నాడు. నువ్వు ఎందుకు చూపించావు, ఇలాగ ఎందుకు చేసావు పాపిష్టోడా అని చెప్పి యెషయా వచ్చి ప్రవక్త చెప్పినప్పుడు, ఇదిగో నీ కుమారుల్ని, నీ బిడ్డలను రాబోయే కాలంలోకి వారు తీసుకెళ్ళి నపుంసకులుగా చేస్తారు, వారి దగ్గర ఎట్టి పనులు చేపిస్తారు, కష్టపెడతారంటే, మరి హిజ్కియా రాజు అన్నాడు, ఒక మాట అన్నాడు, నా కాలంలో నా యొక్క రాజ్య పరిపాలనలో నేను సంతోషంగా ఉంటే చాలు, సమాధానంగా ఉంటే చాలని చెప్పి అన్నాడు. అంటే ఆయన పిల్లల్ని, ఆయన కుటుంబాన్ని ఎటుపోతే ఏం పర్వాలేదు అన్నాడు హిజ్కియా రాజు. అలాగే జరిగింది. ఈరోజు ప్రేమంటులారా, ఒకసారి ఆలోచించుకోండి. దయచేసి నా కుటుంబంలో నిత్యము నీ సన్నిధిలో దాన్ని ఆశీర్వదించము అంటున్నాడు. అంటూ యెహోవా నా ప్రభువా, నువ్వు సెలవిచ్చిన్నావు, నీ ఆశీర్వాదం నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడగాక. నువ్వు సెలవిచ్చి ఉన్నావు, నిత్యము నా కుటుంబం ఆశీర్వదించబడగాక, ఆశీర్వదించు ప్రభు అని చెప్పి దేవుని వైపు చూసి దేవుణ్ణి మనము ఆలోచించినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, భద్రపరుస్తాడు. మరి ఈరోజు నీ కుటుంబం మీద నీకు శ్రద్ధ ఉందా? నీ భార్య మీద, నీ బిడ్డల మీద, నీ కుటుంబం మీద, నీ భర్త మీద శ్రద్ధ ఉందా? శ్రద్ధ ఉంటే తల వంచండి, మోకరించండి, దేవుని సన్నిధిలో ఉండడానికి కుటుంబంతో కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, నీ కొందనాలు స్తోత్రములైనా దావీదు కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లు దాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేశారు. ప్రభువా యెహోవా, నా కుటుంబం నీ సన్నిధిలో ఉన్నట్లు దాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేశారు, నిత్యం ఆశీర్వదించమని ప్రార్థన చేశారు. ఈరోజు మా కుటుంబాలు, మా బిడ్డలు కూడా నాయన నీ సన్నిధిలో ఉన్నట్లు, లోకంలో ఉండకుండా, లోకంలో నుండి తప్పించి నీ సన్నిధిలో ఉన్నట్లు చేయమని, మహిమ తెచ్చుకోమని, ఘనత ప్రభావం మీరొక్కరు పొందుకోమని చెప్పిన వాక్యం స్థిరపరచం, బలపరచమని నజరేయుని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీకు అందరికీ యేసు నామములో వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.